అందరికీ నమస్కారం. వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రముఖ పర్యాటక ప్రదేశమైనటువంటి భవనపాడు గ్రామానికి రావడం జరిగింది. భవనపాడు గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి జట్టి అనగా బోట్లు నిల్వ ఉంచే ప్రదేశానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి బోటి యజమానులు లేదా మత్స్యకారులతో మాట్లాడి బోటు ద్వారా జట్టికి అవతల వైపు ఉన్నటువంటి ఐలాండ్ ప్రాంతానికి వెళ్తున్నా. ఈ ఐలాండ్ ప్రాంతం అనేది జట్టికి చాలా దగ్గరగానే ఉంటుంది. ఈ ప్రాంతానికి చేరుకున్నాక మనం అక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద రాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాళ్ళు అనేవి 4 ప్రదేశాల్లో అక్కడ ఉన్నాయి. ఈ రాళ్ళకి ఇక్కడ స్థానికంగా వివిధ పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఇది మూలపేట పోర్టు నుంచి వచ్చిన లేదా భవనపాడు జట్టి నుంచి అయినా రావచ్చు. అయితే భవనపాడు జట్టి నుంచి వచ్చినట్లయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రదేశానికి రావాలంటే బోటు మార్గం గుండానే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బోటు మార్గం గుండానే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి రాళ్ళు అందంగా ఉండడం చేత ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, అదేవిధంగా డ్రోన్ ద్వారా ఏవైనా ఫోటోలు తీయాలనుకుంటే ఒక మంచి ప్రదేశంగానే చెప్పవచ్చు. అదేవిధంగా మనం బోటు ద్వారా మళ్ళీ జట్టి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి, ఆ నీరు అనేది చాలా స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది. అలాగే చూడడానికి వ్యూ పాయింట్ కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే జట్టి వైపు బోట్లు అనేవి ఒక వరుసలో ఒక అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. మరి భవనపాడు రావాలంటే ఎలా అంటే రోడ్డు మార్గం గుండా కానీ రైలు మార్గం గుండా కానీ చేరుకోవచ్చు. రోడ్డు మార్గం గుండా వచ్చేవారు మొదట శ్రీకాకుళము వచ్చాక అక్కడి నుంచి టెక్కలి చేరుకోవాలి. టెక్కలి నుండి నౌపడ పూండి రోడ్డు వైపు వచ్చినట్టయితే దేవనాలతాడ జంక్షన్ నుంచి భవనపాడు సింపుల్గా చేరుకోవచ్చు. లేదా రైలు మార్గం గుండా వచ్చేవాళ్ళు శ్రీకాకుళం జిల్లాలోని నౌపడ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. నౌపడ రైల్వే స్టేషన్కి చేరుకున్నాక అక్కడి నుంచి నౌపడ పూండి రోడ్డు వైపు వచ్చినట్టయితే అక్కడ దేవనల్తాడ జంక్షన్ నుంచి భవనపాడు ఊరిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బోటు యజమానులతో మాట్లాడి జట్టి ప్రాంతం నుంచి అవతల వైపు ఉన్నటువంటి ఐలాండ్ ప్రాంతానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఐలాండ్ ప్రాంతం నుంచి మళ్ళీ జట్టికి రావచ్చు. ఇప్పుడు చూసినట్టయితే బోటు ద్వారా మళ్ళీ మనం జట్టి ప్రాంతానికి చేరుకోవడం అనేది జరిగింది. ఇలా జట్టికి చేరుకున్నాక అక్కడ జట్టి నుంచి సముద్రం వైపు వీళ్ళు బోటు ద్వారా చేపల వేట అనేది కొనసాగిస్తూ ఉంటారు కదా, అటువైపు మనము రాళ్ళు, అందమైనటువంటి రాళ్ళ వంటి నిర్మాణాలు ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఆ రాళ్ళు ద్వారా మనం నడుచుకుంటూ అలాగా వెళ్ళవచ్చు. అక్కడ నీరు కూడా చూడండి, చాలా స్వచ్ఛమైనటువంటి క్వాలిటీతో మనకి చూడడానికి అందంగాను కనిపిస్తుంది. అలాగే ఆ పక్క నుంచి బోట్లు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం అనేది ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, అలాగే మనం ఫొటోస్ తీసుకోవాలన్న అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దీనికి ఆనుకొని ఉన్నటువంటి బీచ్కి వేల సంఖ్యలో పర్యాటకులు కార్తీక మాసంలో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ బీచ్ పక్కన ఎక్కువ సంఖ్యలో తోటలు ఉండడం ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్గాను అభివృద్ధి చెందింది. వాహనాలపైన వచ్చేవారికి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా మీరు భవనపాడు ఇంతకుముందు వచ్చినట్లయినా, ఈ వీడియో చూసి భవనపాడు వెళ్ళిన వాళ్ళైనా భవనపాడు బీచ్ మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం